విద్యార్థులందరికీ పరీక్ష కాలం దగ్గరికి వచ్చింది. పరీక్షల్ని నిజంగానే పరీక్షలుగా చూడకుండా పరీక్షల్ని ఒక ఉత్సవాలుగా భావించండి. తప్పకుండా మనం అందరం కూడా పరీక్షల్లో సఫలీకృతమవుతాం. ఉత్తమ ఫలితాలు సాధించడానికి మనం ఎలాంటి టెన్షన్ లేకుండా నిరంతర అధ్యయనం ఎట్లాగూ చేస్తూ ఉన్నాం గత సంవత్సరం నుంచి. ఈ పరీక్షల కాలంలో మనం సరైనటువంటి పోషకాహారాలతో కూడుకున్నటువంటి ఆహారం తీసుకోవడం, సరైనటువంటి సమయపాలన చేయడం, పూర్వ ప్రశ్నపత్రాన్ని పరిశీలించడం, తర్వాత తల్లిదండ్రుల లేదంటే అధ్యాపకుల యొక్క మార్గదర్శకాన్ని స్వీకరించి సరైనటువంటి జవాబులను దొరకబట్టుకొని కీ పాయింట్స్ని పట్టుకొని మనం ప్రిపరేషన్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇట్లాంటి సందర్భంలో ఎలాంటి టెన్షన్ లేకుండా మానసికంగా దృఢంగా ఉండడానికి కనీసం రోజులో ఒక 15 నుంచి 20 నిమిషాలైనా ధ్యానం చేస్తే తప్పకుండా ప్రతి విద్యార్థి తన యొక్క ఫలితాన్ని అద్భుతంగా రాబట్టుకోగలడు. ఇట్లాంటి సందర్భంలో తల్లిదండ్రుల యొక్క సహకారం, విద్యార్థుల యొక్క అధ్యాపకుల యొక్క ప్రోత్సాహం చాలా ఉండాలి. విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క మార్గదర్శకత్వంలో ఒక సమయపాలన పాటిస్తూ మీకు కేటాయించినటువంటి సిలబస్ని మరొకసారి తిరిగేసి కీ పాయింట్స్ ఏమున్నాయి, అసలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పరిశీలించడం ద్వారా పదే వస్తున్నటువంటి క్వశ్చన్లు ఏంటివి, ఆ క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చేయాలి, పాయింట్ వైజ్గా ఎట్లా గుర్తుంచుకోవాలి అనేటువంటి దానికి అధ్యాపకుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. మనం పరీక్షలు అనగానే భయపడతాం, కానీ పరీక్షల్ని ఒక ఉత్సవాలుగా భావించండి. అప్పుడు తప్పకుండా ప్రతి పరీక్షలో మీదే విజయం అని చెప్పి గుర్తిస్తారు. పరీక్ష హాల్కి వెళ్ళగానే హడావిడిగా ఉంటుంది వాతావరణం అంతా కూడా, కానీ పరీక్ష హాల్లోకి చేరుకున్న తర్వాత మనకు కేటాయించినటువంటి గది ఎక్కడుంది, మనకు కేటాయించినటువంటి సీట్ ఎక్కడుంది అనేటువంటి నిదానంగా చూసుకొని సీట్లో కూర్చున్న తర్వాత ఒకసారి హాల్ను పరిశీలించండి. అంతా మీ కంట్రోల్లోకి వస్తుంది. దాని తర్వాత మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్, మీరు కూర్చున్నటువంటి సీటు సరైనదేనా కాదా అనేటువంటిది కూడా పరీక్షించుకోవాలి. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుని సూచన మేరకు లేదా ఉపాధ్యాయుని యొక్క సూచన మేరకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీకు ప్రశ్నపత్రం రాగానే ముందుగా పూర్తిగా పరిశీలించి దానిలో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, మనం ఎన్ని రాయాలి, మనకున్నటువంటి సమయం ఎంత అనేటువంటిది మనం ఒక క్యాల్కులేట్ చేసుకొని తప్పకుండా ఎన్ని మార్కుల క్వశ్చన్కు ఎంత సమయం కేటాయించాలి అనేటువంటి కోణంలో ఆలోచించి సరైనటువంటి సమయపాలన పాటిస్తే మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఎలాంటి టెన్షన్ లేకుండా పరీక్షా హాల్లో చాలా నిదానంగా ఉండండి. తర్వాత ప్రతి హాఫ్ అన్ అవర్కు కనీసం ఒక 20 ml 30 ml అయినా నీళ్లు తాగండి. నీళ్లు తాగడం ద్వారా కూడా మన మెదడులో ఉన్నటువంటి రక్త ప్రసరణ పెరిగి మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. సో ఇట్లాంటి కొన్ని సూచనలు పాటించడం ద్వారా మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఇంకా టెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఒక చాక్లెట్ కానీ పిపర్మెంట్ కానీ దవడకు పెట్టుకోండి. దాని ద్వారా కూడా మనలో ఉన్నటువంటి లాలాజలం ఎప్పటికప్పుడు ఉత్పత్తి అయ్యి మనలో ఉన్నటువంటి బాడీని ఒక సమతుల్యతతోని ఉంచడానికి అది ఉపయోగపడుతుంది. రేపు బోర్డ్ ఎగ్జామ్ రాయబోయేటువంటి విద్యార్థులందరికీ కూడా సూచన, మీరు ఏ విధంగానైతే ప్రిపేర్ అయ్యారో, మీరు స్కూల్లో ఏ విధంగానైతే ఉన్నారో ఆ విధంగానే మీరు ఉండండి. మీరు ఏదో వేరే ఎగ్జామ్ సెంటర్ పోతున్నామని మీరు ఏదో ఇబ్బందిగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏ విధంగానైతే మీ క్లాస్ రూమ్లో చదువుకున్నారో మీరు ఎగ్జామ్ సెంటర్లో కూడా అదే విధంగా ఉండండి. వేరే ప్రాంతానికి పోయామనేటువంటి భయం, ఆందోళన అవసరం లేదు. ఏదైతే మీరు చదువుకున్నారో ఆ చదువుకున్నటువంటి విషయాన్ని మీదనే దృష్టి పెట్టండి. భయాన్ని వదిలేస్తే మీకు అంతా కూడా ఆటోమేటిక్గానే మీకు రావాల్సినటువంటి సమాధానం అంతా కూడా వస్తుంది. చదివే విషయంలో కూడా మీరు ఇన్ని రోజులు ఏం చదివారో చివరి 2 రోజుల్లో కూడా అదే చదవండి. కొత్త విషయాలు అప్పుడు నేర్చుకోకండి. ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అద్భుతంగా మీరు ఫలితాలు రాణించవచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామ్లో కూడా రాసేటువంటి సమయం లోపల ఏది ఎంతవరకు రాయాలో, లాంగ్ క్వశ్చన్స్ ఏ విధంగా రాయాలి, షార్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా రాయాలి, వాటికి ఎంత సమయాన్ని కేటాయించుకోవాలనేటువంటిది మీరు నిర్ణయం చేసుకోండి. నిర్ణయం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా తప్పులు లేకుండా రాయండి. రాసే విధానం కూడా మీరు క్వశ్చన్ రాసుకున్న తర్వాత ఏ క్వశ్చన్ రాసుకున్నామో దాన్ని టిక్ చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నట్లయితే మీరంతా కూడా అద్భుతంగా రాయగలుగుతారు. మొదట మీ భయాన్ని వదిలిపెట్టండి. మీరు ఏ విధంగానైతే ప్రిపేర్ అయ్యారో ఆ విధంగానే మీరు అద్భుతంగా పేపర్లో మీరు ప్రజెంట్ చేసినటువంటి విధానమే ఉంటుంది. మంచి భాషను ఉపయోగించండి. అదేవిధంగా మంచిగా అక్షరాలు అద్భుతంగా రాయండి. రాసినట్లయితే ఖచ్చితంగా కూడా ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారో ఆ వాల్యుయేషన్ చేసేటువంటి వాళ్ళ యొక్క మనసుని ఆకర్షించే విధంగా రాయాలి. అదేవిధంగా మొదటి 2 పేజీలు మీకు బాగా ఏదొచ్చో అదే రాయండి. అద్భుతంగా ఫస్ట్ ఇంప్రెషన్ అనేటువంటిది బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఉండాలి. కాబట్టి విద్యార్థులంతా కూడా
ఏమాత్రం భయం లేకుండా మీరు ముందుకు సాగాలంటే ఈ విధంగా కొన్ని మరి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మీరు అభ్యాసం అనేటువంటిదే ముఖ్యం. ఈ అభ్యాసం ఈ వారం ఒక ఎగ్జామ్ రాయాలి అంటే దాదాపు ఒక సబ్జెక్ట్ని 2-3 సార్లు చదివితే మీరు అంతా కూడా దాంట్లో పర్ఫెక్షన్ సాధిస్తారు. అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటి వస్తాయి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ ఇవన్నీ కూడా నాకు వచ్చేటువంటి పాజిటివ్ ఆలోచనతో ఉండండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఇది నాకు రాదేమో, ఇది నేను రాయలేనేమో అనేటువంటి భయాన్ని వదలండి. భయం అనేది ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు, అద్భుతంగా రాస్తారు. ఆ విధంగా విద్యార్థులంతా కూడా మీరు చదువుకున్నటువంటి దాన్ని నైట్ పడుకునేటప్పుడు కూడా ఒకసారి స్మరణ చేసుకోండి. ఖచ్చితంగా కూడా మీరు మర్చిపోకుండా అద్భుతంగా దాన్ని ప్రజెంటేషన్ చేయగలరు. ఆ విధంగా ప్రజెంటేషన్ చేసినట్టయితే మీకు అద్భుతమైనటువంటి మార్కులు అవన్నీ కూడా వస్తాయని విద్యార్థులందరినీ కూడా భయం లేకుండా ధైర్యంగా రాయండి. మీ స్కూల్లోనే ఎగ్జామ్ రాస్తున్నానని ఫీల్ కాండి. ఎందుకంటే మీరు వేరే ప్రాంతానికి వెళ్ళి మీరు ఇదేదో రాకున్నటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి భయం ఉన్నట్టయితే మీరు సరిగా రాయలేరు. కూడా పిల్లల్ని మరీ ఇబ్బంది పెట్టకండి. మధ్యరాత్రి వరకు చదివించాల్సిన అవసరం లేదు. 10 గంటల వరకు చదివిస్తే సరిపోతుంది. వాళ్ళు చదివినటువంటి విషయాలే మరి పదే చదివితే ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. మీ పిల్లలపైన పిల్లల్ని మీరు ప్రోత్సహించేలాగా మాట్లాడండి. మీకు అది రాదు అనేటువంటి నెగిటివ్ మాట్లాడకండి. అద్భుతంగా మీరు ధైర్యం చెప్పండి. నువ్వు చదువుతావు, నువ్వు మంచిగా సాధిస్తావు, నువ్వు మంచి మార్కులు సాధిస్తావు, ఖచ్చితంగా నువ్వు ఉత్తమ ర్యాంకులు సాధిస్తావని ప్రోత్సాహం ఇవ్వండి. వాళ్ళు ఆ ప్రోత్సాహంతోనే వాళ్ళు అద్భుతంగా మరి రాణిస్తారు, రాస్తారు. నేను శీలం భద్రయ్య, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు. పరీక్షలు వచ్చాయి. పిల్లలంతా కూడా ఇప్పటి వరకు ఏడాది కాలం పాటు పడినటువంటి శ్రమనంతా కూడా ఈ పరీక్షల్లో మూల్యాంకనం చేసుకునేటువంటి అవకాశం దక్కింది. పరీక్షలు అనగానే ఒక రకమైనటువంటి ఆందోళన, బెరుకు అటు తల్లిదండ్రుల్లో కానీ ఇటు విద్యార్థుల్లో కానీ ఉండడం సహజమే. అయితే ఇది ఏమాత్రం పరీక్ష అనగానే మీ యొక్క శక్తి సామర్థ్యాలను పూర్తిగా కొలమానం చేసి ఫలితాలను ఇచ్చేటువంటి విషయంగా భావించకుండా మీరు నేర్చుకున్నటువంటి విషయాలను మాత్రమే బహిర్గతపరిచే ఒక అవకాశంగా భావించాలి. ఈ సమయంలో చక్కగా పరీక్షల మీద శ్రద్ధ పెట్టాలి. డిజిటల్ ఉపకరణాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా పూర్తిగా ఫోకస్డ్గా శ్రద్ధ పెట్టినట్లయితే మీకు చాలినంత సమయం ఉంది. శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించి మీరు అదేవిధంగా మీరు చదువుతున్న కళాశాలకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఈ సమయంలో మీరు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒత్తిడి నుంచి బయటపడేటువంటి మార్గాలను అన్వేషించాలి. ఒత్తిడి నుండి బయటపడే విధంగా ఆహారం, నీరు తగినంతగా తీసుకోవాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల యొక్క సూచనలు, అధ్యాపకుల యొక్క సూచనలు సక్రమంగా పాటించాలి. ఇవన్నీ చేసినట్లయితే మీరు తప్పనిసరిగా విజయవంతమవుతారు. ఆల్ ది బెస్ట్. తల్లిదండ్రులందరికీ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఇంటర్ పరీక్షలు దగ్గరికి వచ్చేసాయి. మన విద్యార్థులందరూ కూడా చాలా శ్రద్ధగా చదువుకొని పరీక్ష రాయబోతున్న శుభ తరుణంలో లిటిల్ బిట్ టెన్షన్ ఉంటుంది వాళ్ళ మనసులో. ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, నేను ఎలా రాస్తాను అనే టెన్షన్ ఉంటుంది. మనం తల్లిదండ్రులుగా అది గమనించి ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ప్రతి ప్రశ్న జవాబుని ఒక 4 సార్లు చదువుకొని, ఒక 5 సార్లు రాసి చూసుకొని, రేపు ఏ పరీక్ష ఉందో ఆ పరీక్ష ప్రశ్న జవాబుల మీద కాన్సన్ట్రేట్ చేసి, మంచి పోషకాహారాన్ని వాళ్ళకి అందించి, సరి అయిన మంచినీళ్ళని వాళ్ళకి తాగించి, వాళ్ళని ఎగ్జామినేషన్ సెంటర్కి చాలా తక్కువ సమయంలో అరిగే ఆహార పదార్థాన్ని ఇచ్చి పంపాలి. పంపిన తర్వాత కూల్ మైండ్తో విద్యార్థులందరూ కూడా పూర్తిగా చదువుకున్న హృదయం కాబట్టి పరీక్ష పేపర్ని ప్రశాంత హృదయంతో చదివితే ఒక్క 2 నిమిషాల్లో అన్ని జవాబులు గుర్తొస్తాయి. గుర్తొచ్చిన జవాబులన్నిటినీ వరుస క్రమంలో వాళ్ళ ప్రశ్నపత్రం చూసుకొని ఆ ప్రశ్న నెంబర్ని వేసి సరి చూసుకొని జవాబును రాయటం ద్వారా వాళ్ళు 100% ఉత్తీర్ణతను సాధిస్తారు. పరీక్షలంటే సంతోషంగా ఆహ్వానించే విద్యార్థులు చాలా ఎప్పుడొస్తున్నాయి పొద్దున్నే సినిమా చూస్తాం, అబ్బా చూస్తాం అనే ఆనందం ఎలా ఉంటుందో విద్యార్థులకు అలాంటి ఆనందం ఉంటుంది. గౌరవనీయులు ఇంటర్ విద్యా కమిషనర్ కృష్ణాదిత్య గారు చాలామంది డాక్టర్స్ని కూడా మనకు
టెలిమానస్ హెల్ప్ సెంటర్స్లో పెట్టారు. ఎవరు విద్యార్థులు కూడా ఎలాంటి సందేహాలకు నివృత్తి చేసుకొని టీచర్లతోటి చక్కగా మాట్లాడుకొని ఎగ్జామ్స్ రాసి ప్రశాంతంగా పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్, తల్లిదండ్రులందరికీ కూడా ఆల్ ద బెస్ట్.